ఈయన ఎట్లా అనుకుంటాం మేము వెనకట రాజేంద్ర ప్రసాద్ సార్ వెనకకుండే ఇప్పుడు నరేష్ సార్ అంటారు పబ్లిక్ అంతా. మీరు చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మధ్య మధ్యన చాలా సినిమాలు చేశారు, సీరియస్ సినిమాలు చేశారు ఆయన కూడా. ఇప్పుడు ఆ నలుగురు లాంటి సినిమా చేశారు, దాని ముందు ఇప్పుడు ఇప్పుడు కదా అప్పుడు కూడా చేస్తారు. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో లేదు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో కూడా ఆయన చాలా సినిమాలు చేసి దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఒక సినిమాకి. సో ఆయన అంటే అప్పుడు ఏంటంటే మనం ఒక రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కామెడీయే అని, సో దాంట్లో కూడా ఒక ఆర్టిస్ట్ అని మనకి ఎక్కడ మీరు అన్నారు మస్తు షేడ్స్ ఉన్నారు నీలో అని నాకు కూడా అనిపించుకోవాలి కదండి. అందుకనే దానికోసం ఎందుకంటే కామెడీ చేస్తున్నాను మహర్షి తర్వాత ఓకే మహేష్ బాబు గారితో చేసావు, పెద్ద హీరోతో చేసిన తర్వాత ఆ సినిమాలో అందరూ నేను కామెడీ చేస్తాను అనుకున్నాను, ఆ సినిమాలో కామెడీ లేదు. సో దాని తర్వాత ఓకే నరేష్ అన్నవాడు సీరియస్గా కూడా యాక్సెప్ట్ చేస్తారు, నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత అదే కాన్ఫిడెన్స్ నాకు రావడం కాదండి, నా డైరెక్టర్కి రావాలి, నా ప్రొడ్యూసర్కి రావాలి, డబ్బు పెట్టేవాళ్ళు ఆయన తీసేవారు అయినా. సో విజయ్ కనకమాలి గారు వచ్చి నాంది అని చెప్పారు, సో నాంది నచ్చింది. అలా అనుకునేటప్పుడు మధ్యన 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చిందండి. నేను చేసింది 4 సినిమాలే కామెడీ సీరియస్ సినిమాల మధ్యలో 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదండి 2 సంవత్సరాలు అయితే కరోనా వచ్చింది వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు 4 సినిమాలు చేశాను. కానీ నడుమిట్లో చాలా దూరమే ఉన్నావు సినిమాలకు బాగానే. ఎక్కడే లేదండి, నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక సినిమా పెడతాను వచ్చిందండి, అది రిలీజ్ ఒకటే పెడుతున్నాం. అవునండి, సినిమా అంటే ప్రాణం అండి మనకి. ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలు ఉంటాయండి. మన నా సౌందర్యంగా ఎందుకు తెలుసా ఒక ముచ్చట చెప్తా, మేము ఈ సంవత్సరం 4 సినిమాలు వస్తాయి. ఒకటి రిలీజ్ అయింది, ఇప్పుడు 2వ రిలీజ్ ఉంది, ఇంకా 2 సినిమాలు జూలైలో సినిమా కూడా నేను నాగేంద్ర సార్ తో మాట్లాడినప్పుడు అన్నాడు ఆ పిల్లగాడు మంచిగా చేస్తాడు అంటే అవు సార్ నీకు బాగానే అందులో వచ్చినాయి, ఆ పిల్లగానికి కూడా 2 అవార్డులు వచ్చినాయి కదా, మీరంతా అవార్డులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారా, మా మామూలు వాళ్ళని తీసుకోరా అన్నాడే. ఆ పిల్లగాడు మంచిగా చేస్తాడు చంద్రబాబు అట్లా ఎందుకు అన్నావు అన్నాడు. సార్ తోటి చేసాడు మంచిగానే ఉండేది, చాలా బాగుందండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన హీరో మా నాన్నగారు 3 సినిమాలు చేశారు, వారసుడు, హలో బ్రదర్, ఆవిడ మావిడే. ఈ 3 సినిమాలు నేను చేశానండి. నేను అప్పుడు నాకు వారసుడు ఎప్పుడు వెళ్ళలేదు కానీ హలో బ్రదర్ అప్పుడు వెళ్ళాను, షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను. నాకు ఇష్టమైన హీరోని నాన్నగారు పరిచయం చేస్తా అంటే లేదు అంటే మనకు ఒక చోట బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మాట రాదు, నోట్ల నుంచి మాట రాదు. సో అలాంటిది దాని తర్వాత ఆయనతోటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒకరోజు సడన్గా ఆయన అంటే ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, సినిమా చేసి ఇలా నాగార్జున గారు ఓకే అనుకున్నారండి, మిమ్మల్ని వినమన్నారు, ఈ క్యారెక్టర్ మీరైతేనే బాగుంటుందని చెప్పారంటే విన్నాను. షాక్ అండి. అంటే డెఫినెట్గా అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాన్ బాయ్ అనుకుని ఆయనతో కలిసి ఇద్దరం చేయటం అన్నది ఒక అదృష్టం అండి. అది ఆ సినిమా మళ్ళీ మాకు సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, 3 నెలల్లోనే సినిమా చేయడం జరిగిందండి. ఈ సినిమా జరుగుతుందో పక్కన ఆ సినిమాలో జరుగుతుంది, ఇక్కడ కామెడీ చేయాలి, అక్కడేమో పర్ఫార్మెన్స్. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటూ 3 నెలల్లో కష్టపడి అంటే డే అండ్ నైట్లు కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ నాగార్జున గారు, అందరూ రాజశేఖర్ గారు అందరూ కష్టపడి సినిమా చేసాం. సంక్రాంతికి మంచి విజయం వచ్చింది. సో సినిమా చేయటం అంటే మన ఇష్టమైన హీరోతో చేయటం ఒక ఎత్తు అండి, ఆ సినిమా హిట్ అయితే ఆ ఆనందం డబుల్ ద కిక్.